హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వసంత శిశిరం వసంత శిశిరం ఛాయను బంధించి నిజాలు రాబట్టడానికి హింసించడం మొదలుపెట్టింది వర్ష. అదే సమయంలో వసంత్ గగన్‌తో కలిసి బయటకు వెళ్ళబోతుంటే వాడిపోయిన ముఖంతో ఎదురయ్యాడు రాజేంద్రవర్మ. అతన్ని చూసిన వసంత్ గగన్‌ను బయటకు పంపి రాజేంద్రవర్మను కూర్చోమని అడిగాడు. దిగులుగా ఉన్న అతని ముఖం చూసిన వసంత్ చెప్పండి అనగా వసంత్ చెయ్యి పట్టుకొని నన్ను క్షమించు వసంత్ అన్నాడు రాజేంద్రవర్మ. వసంత్ బహుశా సౌమ్య చేసిన పనులు తెలిసి అతడిలా అంటున్నాడు అనుకుని మౌనం వహించగా రాజేంద్రవర్మ ఇవాళే తెలిసింది వసంత్. సౌమ్య నీతో చనువుగా ప్రవర్తిస్తుంటే నాకు ఎందుకో అనుమానం వచ్చింది. తీరా ఆరా తీస్తే శిశిర పనిచేస్తున్న కేఫ్‌ని కొంది అని తెలిసింది. అక్కడ శిశిరతో చాలా దురుసుగా ప్రవర్తించింది అని కూడా తెలిసింది. కొంతమంది స్టూడెంట్స్ అక్కడ జరిగింది వీడియో తీయడం వల్ల నేను విచారించినప్పుడు నిజం బయటపడింది. ఇప్పుడు కూడా ప్రశ్నిస్తే నాటకాలాడుతోంది. బహుశా నీకు పెళ్లి జరిగిన విషయాన్ని జీర్ణం చేసుకోలేక శిశిరను టార్గెట్ చేస్తున్నట్లుంది. నాకు ఈ విషయాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం గాక నీతో మాట్లాడాలని వచ్చాను. సౌమ్య కెఫే కొన్న విషయాన్ని వివరించి చెప్పి నిట్టూర్చాడు రాజేంద్రవర్మ. అతడు కొత్త విషయం చెప్పడంతో నొసలు చిట్లించి చూశాడు వసంత్. డేటా లీక్ చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో శిశిర కేఫ్ తెరిచిందని అనుకున్నాడు. కానీ ఈ కోణంలో అస్సలు అతడు ఆలోచించనే లేదు. శిశిర ఎన్నోసార్లు తాను తప్పు చేయలేదని చెప్పినా తాను నమ్మలేదు. కేఫ్ అమ్మగా వచ్చిన డబ్బుతో కొత్త కెఫే తెరిచారు అంటే తను నాకు తీసుకువచ్చిన బహుమతులు కూడా తను తన డబ్బుతో తీసుకొచ్చింది అనుకున్న వసంత్‌కు మరోసారి మనసు భారమైంది. శైలేష్ ఇచ్చిన డబ్బుతో బహుమతులు కొందని నిందించి ఆమె మనసు విప్పి ప్రేమను తెలియజేస్తుంటే అదేమీ పట్టించుకోకుండా మూర్ఖంగా ఆమెను అర్ధరాత్రి ఇంట్లోంచి గెంటేశాడు. తనలా చేయడం వల్ల శిశిర ఎంత బాధపడి ఉంటుందో అని ఊహించిన వసంత్‌కు కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. రాజేంద్రవర్మ ఏమైందని అడగగా కళ్ళు తుడుచుకొని తన బాధను కంట్రోల్ చేసుకుంటూ ఏం లేదు వర్మగారు. నేను కూడా మీకొక విషయం చెప్పాలి అంటూ తాను చెప్పాలనుకున్నది స్థిరంగా వివరించాడు వసంత్. అంతా విన్న రాజేంద్రవర్మ నా సొంత రక్తంతోనే నన్ను ఆటలాడమంటున్నావా వసంత్ అని ప్రశ్నించగా ఒక్క మనిషి వల్ల మీరు కష్టపడి కట్టుకున్న కోట కూలిపోకుండా చూసుకోమంటున్నాను. ఇక మీ ఇష్టం. నేను వెళ్ళాలి. స్థిరంగా చెప్పి బయటకు వెళ్ళాడు వసంత్. ఒక్క నిమిషం అన్న రాజేంద్రవర్మ పిలుపుకు ఉన్న చోటనే ఆగిపోయి నిలబడ్డాడు. ఏం జరిగినా తను నా ఇంటి వారసురాలు వసంత్. తన ప్రాణాలకు మాత్రం ముప్పు రానివ్వకు. మన మధ్య ఉన్న స్నేహానికి బహుమతిగా ఈ ఒక్కటి చెయ్యి. దీనంగా అడిగిన రాజేంద్రవర్మకు అది తను చేసిన పనులు తత్ఫలితాలపై ఆధారపడి ఉంటుంది వర్మగారు అని సమాధానమిచ్చి బయటకు నడిచాడు వసంత్. మరోవైపు మేఘ రెక్క పట్టుకొని ప్రేమనివాసం గేటు బయటకు తోశాడు గగన్. అలా తోసి వెళ్ళిపోబోతుంటే ఏయ్ ఆగు అంటూ రెయిన్ కోట్ తల మీద నుంచి తీస్తూ అతడికి అడ్డుగా వెళ్లి నిలబడింది మేఘ. నిన్న మొదలైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. గగన్ విసుగ్గా చూస్తుంటే మీ బాస్‌కు లూజా? పెళ్ళాన్ని నమ్మడు, పని మనిషిని నమ్మడు. అక్కడ తనను ఆస్పత్రిలో పడేసి, ఇక్కడ పని మనిషిని కొట్టిస్తున్నాడు. అవును, నీతో కంపెనీ సీసీ ఫుటేజ్ రిట్రీవ్ చేయమని చెప్పాడు కదా! అంటే శిశిర తప్పు చేయలేదని తనకి ముందే తెలిసిందా? అని ప్రశ్నల వర్షం గుప్పించింది. గగన్ ఆమె శిశిరకు సానుకూలంగా పనిచేస్తుందని తెలియడంతో ఆ గొంతు కాస్త తగ్గించి మాట్లాడు. మా బాస్‌కి మీరు చెప్పకముందే నిజం తెలిసింది. ఇప్పుడు ఆ పని మీదే ఇంటికి వచ్చాం. నీకు వివరంగా చెప్పలేను కానీ, నాకు తెలిసి మీ స్నేహితురాలు స్పృహలోకి వచ్చేలోపు అన్నీ సెట్ చేసేస్తాడు. మనం ఒకే సైడ్ పనిచేస్తున్నాం కాబట్టి, మనలో మనమాట మా బాస్ దగ్గర కాస్త తగ్గుంటే నీకే బెటర్ అని చెప్పాడు. ఏ
మీ బాస్ ఈ దేశానికి ప్రైమ్ మినిస్టరా? లేక ప్రపంచానికే అండర్ వరల్డ్ డానా? నేను భయపడటానికి సిల్లీగా మాట్లాడకు. నిర్లక్ష్యంగా చెప్పింది మేఘ. నిజం తెలిస్తే అప్పుడుంటుంది నీకు. అయినా నీకు నోటి దూల బాగా ఎక్కువ అనుకుంటా. మనసులో అనుకున్న గగన్, వసంత్ కారు ఇంటి నుంచి బయటకు రావడంతో వెళ్ళి కార్లో కూర్చున్నాడు. కార్ బ్యానెట్ పై కొట్టి వసంత్ ఉన్న కార్ విండో దగ్గరకు వెళ్ళిన మేఘ, నీ హీరోయిన్ ని అనుమానించి విలన్ అయ్యావు. ఇప్పుడు సరిగ్గా నడుచుకొని హీరోవి అని నిరూపించుకో. ఆల్ ది బెస్ట్ చెప్పి కన్ను కొట్టి పక్కకు జరిగింది. ఆమెను విసుగ్గా చూసిన వసంత్ కార్ యాక్సిలరేటర్ గట్టిగా తొక్కి బ్రేక్ ని వదలడంతో 2 సెకండ్లలో ఆ వీధిని దాటేసింది కార్. ఆ వేగానికి మేఘ జుట్టు పిచ్చుకగూడిలా తయారవడంతో హీరోయిన్ కి ఏదైనా అయితే హీరో పిచ్చోడవుతాడని తెలుసు కానీ ఇలా ప్రాణాలు కూడా లెక్క చేయనంత మూర్ఖుడవుతాడని అనుకోలేదు. ఎనీవే వెళ్ళి మన హీరో సంగతి చూద్దాం అనుకుంటూ జుట్టు సరిచేసుకుని స్కూటీ స్టార్ట్ చేసింది. తన గదిలో చిరాకుగా అటూ ఇటూ తిరుగుతున్న సౌమ్య ఎలా అయినా తన తాతయ్య పూర్తి నిజాలు తెలుసుకోకుండా చేయాలని అనుకుంటోంది. ఎస్, సాక్ష్యాలు సాక్షులు దొరికితే కదా నేను దొరికేది. అవే లేకుండా చేస్తే పోలా అనుకుంటూ ఎవరికో ఫోన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. తాతయ్య, ఇప్పుడు చూస్తాను నువ్వు ఎలా నా గురించి బయటపెడతావు అని. నాకు తెలియకుండా నా వెనుక విచారణలు జరుపుతున్నావా? విచారణలు? కంపెనీ, ఆస్తి అంతా నీ పేరు మీద ఉండటం వల్లే నువ్వింకా ప్రాణాలతో ఉన్నావు. అవి నా చేతికి వచ్చిన మరుక్షణం నీ అడ్డు శాశ్వతంగా తొలగించుకోకపోతే నేను సౌమ్యవర్మనే కాదు అని వంకరగా నవ్వుకుంది. వసంత్ కంపెనీలో అడుగుపెట్టే సమయానికి అక్కడున్న ఉద్యోగులు అతడి వంక వింతగా చూశారు. అంత వింత ఏముంది అంటే ఎప్పుడూ ఆఫీస్ వేర్లో అందంగా హుందాగా కనిపించే అతడు వాడిపోయిన ముఖంతో చెమటతో తడిచిన టీషర్ట్లో దర్శనమిస్తే వింతే కదా మరి. వారి చూపులను పట్టించుకొని వసంత్ తన క్యాబిన్కు వెళ్లేసరికి గిరీష్ అంతా సిద్ధం చేసి రెడీగా ఉన్నాడు. ముందుగా కిషోర్ క్యాబిన్ ఫుటేజ్ చూపించిన గిరీష్, ఇది సోఫీ కిషోర్ గారి క్యాబిన్కి వెళ్ళినప్పుడు రికార్డ్ అయిన ఫుటేజ్. కానీ అదే రోజు దీనికి ముందు దీనికి తర్వాత రికార్డ్ అయిన ఫుటేజ్లు ట్యాంపర్ అయ్యాయి. వాటిని రిట్రీవ్ చేయటం నా వల్ల కాలేదు. ఒక హ్యాకర్ పని అని నేను 100% గ్యారంటీ ఇస్తాను. అది కూడా ఒక టాలెంటెడ్ హ్యాకర్ పని. రిట్రీవ్ చేయడానికి కూడా వీలు లేకుండా డిలీట్ చేశారు. కోటికి అంత సీన్ లేదు. సోఫీ లోపలికి వచ్చే ఫుటేజ్ రికార్డ్ అయింది కానీ ఆమె తిరిగి వెళ్లే ఫుటేజ్ లేదు. అంటే తప్పకుండా మీరు చెప్పిన వివరాలు మార్చిన మనిషి అక్కడికి ఆ సమయానికి వచ్చి ఉండాలి. ఆ చుట్టుప్రక్కలున్న ఫుటేజ్లు పరిశీలించినప్పుడు ఆ వైపు వచ్చిన వారిలో వీరు మాత్రమే అధికంగా ఉన్నారు. ఇది చూడండి అంటూ ఒక ఫుటేజీ ప్లే చేయగా అందులో అటెండర్, సౌమ్యలు మాత్రమే కనిపించారు. నేను అటెండర్‌ని పిలిచి అడిగినప్పుడు ఆ రోజు మీరే మిస్ సౌమ్యను కిషోర్ గారి క్యాబిన్‌లో కూర్చోమని చెప్పినట్లు తెలిసింది. నా అనుమానం ఏంటంటే అంటూ చెప్పడం ఆపాడు గిరీష్. ఇంకేంటి? ఇక్కడే క్లారిటీ వస్తుంది కదా! ఆ సౌమ్యకు కవర్ దొరికుంటుంది. కవర్‌లో వివరాలు మార్చేసుంటుంది. లేదంటే ఆమె గదిలోకి వెళ్ళడం రికార్డ్ అయింది కానీ, బయటకు వెళ్ళడం రికార్డ్ కాలేదు. కానీ సోఫీ రావడం రికార్డ్ అయింది. టాలెంటెడ్ హ్యాకర్ అంటున్నావు కాబట్టి, అంత కాస్ట్ భరించే కెపాసిటీ ఆ సోఫీకి ఉందని నేననుకోను. దీని వెనుక ఉంది సౌమ్యే అని ఇక్కడే తెలుస్తోంది. కానీ అది నిరూపించడానికి ఈ సాక్ష్యాలు చాలవు అన్నాడు గగన్. వసంత్‌కు విషయం అప్పటికే పూర్తిగా అర్థమైంది. సౌమ్య తనకు శిశిరకు మధ్య గొడవలు పెట్టి దూరం చెయ్యాలని పక్కాగా అన్నీ ప్లాన్ చేసింది. ఎక్కడా తన ఇన్వాల్వ్‌మెంట్ రాకూడదని పకడ్బందీగా మనుషులను పెట్టుకుంది. బహుశా సోఫీని కూడా బెదిరించి తన కోసం పనిచేసేలా చేసుకుని ఉంటుందని ఊహించేశాడు. ఫోన్ తీసుకొని ఏదో టైప్ చేసి గిరీష్‌ను ఆ హ్యాకర్‌ని పట్టుకోవడం కుదురుతుందా అని అడిగాడు వసంత్. లేదు అంటూ తల అడ్డంగా ఊపిన గిరీష్, ఇలాంటి లెవెల్‌లో హ్యాకింగ్ చేయగలిగేది చాలా కొద్ది మంది మాత్రమే. సేఫ్టీ సమస్యల వల్ల వివరాలు బయటపెట్టరు.
కానీ ఈ మధ్య నేనొక మనిషి గురించి తెలుసుకున్నాను. ఇది అతడి పనేనేమో అని నా అనుమానం. బ్లడ్ డెవిల్స్ అని ఒక సీక్రెట్ గ్రూప్ ఉంది. ఆ మనిషి ఆ గ్రూపుకు చెందినవాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇంతవరకు ఆ గ్రూప్‌లోని సభ్యులు కూడా అతన్ని చూడలేదు. కాబట్టి అతనిని పట్టుకోవడం చాలా కష్టం అని వివరించాడు. ఎవరికీ తెలియని గ్రూప్ అంటున్నావు? మరి నీకెలా తెలుసు? అనుమానంగా అడిగిన గగన్‌కు పోయిన వారం పబ్‌కి వెళ్ళినప్పుడు నేనొక మనిషిని కలిశాను. తాగిన మత్తులో కొన్ని విషయాలు చెప్పాడు. అతడి చేతిలో ఒక కీ చైన్ ఉంది. 2 కత్తులు ఒక గుండెను చీల్చుతున్నట్లు ఉంది. ఆ బొమ్మలో మధ్యలో పుర్రె బొమ్మ కూడా ఉంది. విచిత్రంగా అనిపించింది. అతడు మాట్లాడే విధానం కూడా ఏదో కోల్పోయి బలవంతంగా బ్రతుకుతున్న వాళ్ళ మాటల్లా ఉన్నాయి. ఆ గ్రూప్‌లో ఇంచుమించు అందరూ అలానే ఉంటారట అని సమాధానమిచ్చాడు గిరీష్. ఆ మాటలు వింటున్న వసంత్‌కు ఇంతకు ముందు సుశీలకు ఇవ్వమంటూ డబ్బులు ఉన్న లెటర్‌ను అటెండర్‌కు ఇచ్చి వెళ్ళిన వ్యక్తి జ్ఞాపకం రాగా అతనిని ఎలా అయినా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడలా ఆలోచిస్తున్నప్పుడు మరికొన్ని ఫుటేజ్‌లను చూపించాడు గిరీష్. వాటిలో సోఫీ, కోటీలు రహస్యంగా చేసిన మంతనాలు, సోఫీ, సౌమ్యలు కలుసుకున్న సమయాలు, అలాగే సౌమ్య, సుశీలను కంపెనీలో కలిసిన ఫుటేజ్‌లు ఉన్నాయి. వాటిని చూపిస్తూ ఇవన్నీ కూడా కోటి మార్పు చేసిన ఫుటేజ్‌లలో ఉన్నాయి అని చెప్పగా అవన్నీ వసంత్ బుర్రలో కదులుతూ అతని ఆలోచనలు వేగాన్ని పొందుకున్నాయి. ఇక్కడ శిశిర గురించి నిజాలు బయటపెట్టాలంటే 2 కోణాలలో పనిచేయాలి. ఒకటి డేటా లీక్ గురించి అయితే, రెండవది శిశిర వేరొకరితో ఉండటం. అంటే ఈశ్వర్, శైలేష్‌లతో ఉన్న ఆమె ఫోటోలు ఎలా వచ్చాయి అనేది. ఇవి తెలిస్తే ఆమెకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి. శిశిర శైలేష్‌తో ఉన్న ఫోటో గురించి ఆలోచిస్తే అతడే స్వయంగా తను రాసిచ్చిన కన్ఫెషన్‌లో చెప్పాడు. తాను కేవలం ప్రాజెక్ట్ కోసం శిశిరను కలిశానని, అలాగే ఫ్లర్ట్ చేయబోతే ఆమె పట్టించుకోలేదని, పైపెచ్చు చెంప చెల్లుమనిపించిందని ఉంది. అంటే ఆ ఫోటోల విషయం అతడికి కూడా తెలియదు. వేరే ఎవరో వారికి తెలియకుండా ఈ సంఘటనను ఫోటో తీసి పంపారు. అంత అవసరం సౌమ్యకు కాక ప్రస్తుతం ఇంకెవరికి ఉంటుంది? సౌమ్య యూనివర్సిటీ దగ్గర ఉన్న కేఫ్‌కి వెళ్లి గొడవ చేసిందని రాజేంద్ర వర్మ చెప్పారు. అంటే సౌమ్య సుశీలను కనిపెట్టుకుని ఉండటానికి మనుషుల్ని పెట్టి ఉండొచ్చు. ఆ మనిషి ఈ ఫోటోలు పంపి ఉండొచ్చు. కానీ ఆమెకు తమ సీక్రెట్ కోడ్ గురించి ఎలా తెలిసింది? ఆమె దానిని ఎలా వాడగలిగింది? అన్న ప్రశ్నలు మెదిలినప్పుడు వసంత్‌కి సోఫీ గుర్తొచ్చింది. వెంటనే సోఫీ ఎక్కడా? అని గిరీష్‌ను అడగగా తన క్యాబిన్‌లో ఉంది అన్నాడు గిరీష్. అసలు తను డేటా ఎలా కొట్టేస్తుందన్న దానికి సాక్ష్యాలున్నాయా? అవెక్కడా? అడిగిన వసంత్‌కు ఇవిగో అంటూ వేరొక ఫుటేజ్ ప్లే చేశాడు గిరీష్. సోఫీ టెండర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న రియాతో క్లోజ్‌గా ఉంటోంది. ప్రతిసారి ఆమెను కలిసే సాకుతో వెళ్లి మాటల్లో పెట్టి తన పని తాను చేసుకుంటుంది. గిరీష్ వివరిస్తుండగా స్క్రీన్‌పై రియాతో జోకులు వేస్తూ సరదాగా ఫైల్స్ తెరిచి చూస్తున్న సోఫీ కనిపించింది. ఎక్కడా కూడా రియాకు అనుమానం రాకుండా చక్కగా ప్రవర్తించింది సోఫీ. వసంత్ అప్పటికప్పుడు తన సిస్టంలో ఏదో టైప్ చేసి ప్రింట్ తీసి సంతకం చేసి హరీష్ పిలిచి అతడికి ఇచ్చాడు. అవి చూసి హరీష్ షాక్ అవుతూ సార్, సోఫీని మీరే స్వయంగా ఫైర్ చేయడం ఏంటి సార్ అని అడగగా నేను నీకు సమాధానం చెప్పాలా? గంభీరంగా అడిగాడు వసంత్. భయపడిన హరీష్ సారీ సార్ అంటూ బయటకు వెళ్ళగా గగన్ వంక చూశాడు వసంత్. హరీష్ ఇచ్చిన లెటర్ ద్వారా విషయం తెలుసుకున్న సోఫీ తనను ఏ కారణంతో ఉద్యోగం నుంచి తీసేశారు అంటూ వీరంగం వేసింది. ఆ గొడవ ఎలాగో మేనేజ్ చేసి సోఫీని కంపెనీ నుండి బయటకు పంపేసరికి హరీష్ కి నీరసం వచ్చింది. వర్షంలో రోడ్డు మీద ఒంటరిగా గొడుగు పట్టుకొని నడుస్తున్న సోఫీ ఇంత సడన్ గా నన్నెందుకు జాబ్ లోంచి తీసేసినట్లు? ఒకవేళ నేనే టెండర్ డేటా లీక్ చేస్తున్న విషయం తెలిసిపోయిందా? అలా జరిగితే నన్ను ఇంత సులభంగా వదలరే? ఏం జరిగుంటుంది? అడుగుదామంటే ఉదయం నుండి
ఈ కోటి కూడా కనిపించలేదు. ఫోను ఎత్తడం లేదు. ఆలోచిస్తూ చాలా దూరం నడిచింది. అలా ఆలోచిస్తూ పరిసరాలు నిర్మానుష్యంగా ఉన్నాయన్న విషయాన్ని పట్టించుకోలేదు ఆమె. అకస్మాత్తుగా ఆగి, ఈ విషయం ఆ సౌమ్యకు చెప్పాలా వద్దా అనుకుంటూ తల ఎత్తిన ఆమె ఆ దారిలో తాను మాత్రమే ఉన్నానని గ్రహించి భయపడినంతలో ఒక మినీ వ్యాన్ వచ్చి ఆమె ముందర ఆగడం, దాని తలుపు తెరుచుకొని అందులో ఉన్నవారు ఆమెను వ్యానులోకి లాక్కోవడం, ఆ వెంటనే అక్కడి నుంచి వ్యాను వెళ్ళిపోవడం జరిగిపోయాయి. ఇంతకీ ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు? సోఫీ ప్రమాదంలో ఉందా? ఆమెకేదైనా అయితే నిజాలు ఎలా బయటపడతాయి? సౌమ్య వేసిన ప్లాన్ ఏంటి? వసంత్ రాజేంద్ర వర్మకు ఏం చెప్పాడు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థాంక్ యూ ఫర్ లిజనింగ్.